జేఆర్‌సీఎం. నేను బెజ్జకి శ్రీనివాస్. ఆర్‌సీఎం అనేది మనకు పరిచయం కావడం కానీ, లేకుంటే మనం ఆర్‌సీఎం ప్రొడక్ట్స్ వాడడం గానీ, ఇది చాలా అదృష్టంతో కూడుకున్న విషయం అని చెప్పాల్సిన అవసరం లేకుండానే రోజులు గడుస్తున్న కొద్దీ తెలిసిపోతుంది. మన జీవితంలో మన జీవితం సజావుగా సాగడానికి మనం రకరకాలుగా కష్టపడతాం. అది ఒక ప్రభుత్వ ఉద్యోగమే కావచ్చు, లేదా ఒక బిజినెసే కావచ్చు, లేదా అగ్రికల్చరే కావచ్చు, లేక ఇంకా అనేక విధానాలలో మనం డబ్బు సంపాదించడానికి ముందుకు వెళ్తుంటాం. కష్టపడతాం, డబ్బులొస్తాయి. కానీ ఇక్కడ ఆర్‌సీఎం అనేది మన జీవితంలోకి రావడం అనేది నిజంగా చెప్పాలంటే అది చాలా అదృష్టంతో కూడుకున్నది. కొత్త వాళ్ళకు ఇది కొంత అప్పుడే అర్థం కాకపోవచ్చు. కానీ ఆర్‌సీఎంలోకి వచ్చి ప్రొడక్ట్ యూజ్ చేస్తూ మీరు ముందుకు వెళ్తుంటే మీకు ఆ విషయం అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి కొంత సమయం పడుతుంది పూర్తిగా మీకు ఆర్‌సీఎం అర్థం కావడానికి. కానీ ఇది అదృష్టంతో కూడుకున్నదే. నిజంగా అదృష్టం ఉంది కాబట్టి మనకు ఆర్‌సీఎం అనేది మన లైఫ్‌లోకి, మన జీవితంలోకి వచ్చింది. ముఖ్యంగా మనకు మంచి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆర్‌సీఎం ప్రొడక్ట్‌ల ద్వారా. అంతేకాకుండా మనకు ఒక ప్రతి నెల ఆదాయాన్ని ఇస్తుంది. ఆదాయం ఇవ్వడమే కాకుండా, ఆ ఆదాయం ప్రతి నెల పెరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని ఆ యొక్క డబ్బు మనకు ప్రూవ్ చేస్తుంది. అలాగే కొంతకాలం గడిచిన కొద్దీ ఈ యొక్క ఆర్‌సీఎంలో మనం ఏ సమయాన్నైతే ఇన్వెస్ట్ చేస్తామో, ఏ సమయాన్నైతే ఇన్వెస్ట్ చేసి వేరే వారి జీవితాలలో ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని సంపాదించే విధంగా మనం మన ప్రయత్నాల్ని కొనసాగిస్తాము. అది మనకు శాశ్వతంగా అలాగే ఉండిపోతూ, అలాగే ఆదాయం వస్తూ, ఆ తర్వాత మన తర్వాత జనరేషన్స్‌కు మనం ఎంతవరకైతే డెవలప్ చేశామో, అది అలాగే తగ్గకుండా ట్రాన్స్‌ఫర్ అయ్యి, తర్వాత వాళ్ళు కూడా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఎవరికైతే ట్రాన్స్‌ఫర్ అయిందో వాళ్ళు పెంచే అవకాశం లేకుండానే, ఆ గ్రూప్‌లో ఉండే కొన్ని వేలాది మంది ఆ గ్రూప్‌ని ఆటోమేటిక్‌గా ముందుకు తీసుకువెళ్తారు. కాబట్టి ఆర్‌సీఎం అనేది నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టంతో కూడుకున్నది. కానీ ఆర్‌సీఎంలో చేయాల్సిన పనుల్ని జాగ్రత్తగా చేయాలి. ఆ జాగ్రత్తలో చేయడానికి మనం సంకోచిస్తే మీకు మీ సక్సెస్‌కు కొంచెం ఆటంకం ఏర్పడుతుంది. ఇది గమనించాలి. ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలి. ఎక్స్‌క్యూజ్ చేయకూడదు. దానికి ఎలాంటి కారణాలు చెప్పకూడదు. మన ఇంట్లో అవసరమైన ప్రతి ప్రొడక్ట్ కూడా 2, 3 నెలలకు సరిపడంత ఇంట్లో ఉండాలి. తర్వాత ప్రొడక్ట్‌ని చక్కగా డిస్‌ప్లే చేయాలి. ప్రతిరోజు కానీ 2, 3 రోజులకోసారి ఆ ప్రొడక్ట్ మీద ఏదైనా డస్ట్ ఉంటే తీసేసి క్లీన్‌గా తుడిచిపెట్టుకోవాలి. తర్వాత మన ఇంటికి వచ్చిన వాళ్ళకు ఆర్‌సీఎం టీ ఇవ్వడం గానీ, ఆర్‌సీఎం నూడిల్స్ ఇవ్వడం గానీ, ఇలా రకరకాలుగా వెజ్ బైట్స్‌తో ఏదైనా చేసి పెట్టడం గానీ, ఇవి చేస్తూ ఉంటే మీ యొక్క నెట్‌వర్క్ అనేది అభివృద్ధి చెందుతుంది.
చాలామంది ఆర్‌సీఎంలోకి రావడం జరుగుతుంది. కానీ వచ్చిన తర్వాత ఇంట్లో అవసరమైన ప్రతి ప్రొడక్ట్ యూజ్ చేయడానికి వాళ్ళకు అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ఆర్‌సీఎం షాప్ దూరంగా ఉండడము, లేకపోతే ఆర్‌సీఎం షాప్‌లోకి వెళ్ళినప్పుడు మనకు అవసరమైన ప్రొడక్ట్‌లు దొరక్కపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పటివరకు మనం మాట్లాడిన విషయాలు మన జీవితంలో ఆర్‌సీఎం ఏ విధంగా మార్పులు తెస్తాది అనేది ఆలోచించినప్పుడు, అలాంటి చిన్న చిన్న విషయాలన్నీ అవి చిన్నగానే అయిపోతాయి. ఎందుకంటే ప్రొడక్ట్ దొరకట్లేదని, ప్రొడక్ట్ షాప్ దూరంగా ఉందని, లేకపోతే నేను ప్రొడక్ట్ డిస్‌ప్లే చేయడానికి నాకు ఇబ్బందులున్నాయని కానీ, ఇవన్నీ కూడా చాలా చిన్న సమస్యలు. ఎందుకంటే మీ సక్సెస్ ముందు ఇవన్నీ చిన్నవే. మీ సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు. ఆర్‌సీఎం అనేది ఒక ప్రొడక్ట్, ఆర్‌సీఎం అనేది ఆరోగ్యానికి ఇస్తుంది ఆర్‌సీఎం ప్రొడక్ట్. ఆర్‌సీఎం ప్రొడక్ట్ అంటే డబ్బులొస్తాయి. ఇది కాదు. ప్రశాంతమైన జీవితం ఇస్తుంది ఆర్‌సీఎం. డబ్బు అయితే వస్తుంది. ఆరోగ్యం వస్తుంది ఆర్‌సీఎం. కానీ అంతే కాకుండా ముఖ్యంగా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించడానికి ఇది చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాట మీకు ఆలోచనకు గురి చేస్తుంది. అది ఎలా సాధ్యమని. కానీ ఇప్పుడు మేము గత 19 సంవత్సరాలుగా ఆర్‌సీఎంలో ఉన్నాం కాబట్టి, మాకు అనుభవంతో ఆ విషయాలన్నీ తెలుస్తున్నాయి గాబట్టే మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి బాగా ఆలోచించండి. నాకు ప్రతి నెల ఎంత మనీ వస్తుంది అనేది ముఖ్యం కాదు గానీ, నా గ్రూప్‌లో ఉన్న వాళ్ళకు దాదాపుగా 5-6 లక్షల వరకు, 7 లక్షల వరకు గూడా మనీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే నా గ్రూప్‌లో ఉన్న వాళ్ళకు 7,00,000 రూపాయల వరకు మనీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనంటే, ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా ఒక కంపెనీలో సాలరీస్ ఇస్తే, ఒక చిన్న కంపెనీకి సాలరీస్ ఇస్తే 50,000తో సాలరీస్ ఇచ్చినా గానీ, దాదాపుగా 14 మంది ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇస్తారు. అంటే 14 మంది ఎంప్లాయ్‌మెంట్ జరుగుతుంది. 50,000 లెక్కేసుకున్నాను. అంటే ఈ విధమైన లైఫ్ అనేది ఏర్పడుతుంది. అంటే రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గడానికి అవకాశాలు ఎక్కడ గూడా లేవు. అయితే అందుకే ప్రొడక్ట్‌ని మనం ఇంట్లో ఫ్రంట్ రూమ్‌లో డిస్‌ప్లే చేయాలి అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మైండ్‌లో పెట్టుకొని మీరు ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. దాన్ని చేయాలి. అప్పుడే మీ యొక్క నెట్‌వర్క్ అనేది ముందుకు సాగుతుంది. లేదు నేను ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లు బాగున్నాయి. నేను ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటాను. నాకు ఈ బిజినెస్‌తో సంబంధం లేదు అని అనుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు. అలాంటప్పుడు మీరు మీ ప్రొడక్ట్స్ మీరు తెచ్చుకోండి. మీ ఇంట్లో ఎక్కడైనా కిచెన్‌లో పెట్టుకోండి, వాడుకోండి. ప్రతి నెల కొనండి. ప్రతి నెల కొంటే 6 నెలలకోసారి మీకు ప్రొడక్ట్ గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ తీసుకోండి. యెస్. యాస్ ఎ మంచి కస్టమర్‌గా ఉండండి. ఆరోగ్యాన్ని రక్షించుకోండి. కొంత ఆదాయం మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. కానీ లేదు ఇంత మంచి అవకాశం ఉంది. 24 సంవత్సరాలుగా ఆర్‌సీఎం కంపెనీ ఇంత చక్కగా మన కోసం ప్రొడక్ట్ డెవలప్ చేసింది. మన కెరియర్ డెవలప్ అయితుంది. మనకు డబ్బు సంపాదనొస్తే మనకు ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది. డబ్బు కావాలి అనే ఎప్పటికి కావాలి. నేనున్నంత వరకు నాకు డబ్బు కావాలి. నా తర్వాత కూడా మా పిల్లలకు ఈ యొక్క డబ్బు ట్రాన్స్‌ఫర్ కావాలి ఎవ్రీ మంత్ అనేది ఆలోచన ఒకవేళ మీకు ప్రగాఢంగా ఉన్నా, లేకపోయినా ప్రగాఢంగా పెట్టుకోవడం ద్వారా ఒక అద్భుతమైన, ప్రశాంతమైన జీవితం మీ సొంతమవుతుంది. అయితే దీనికోసం చేయాల్సింది ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం. ప్రొడక్ట్‌ని మీ ఇంట్లో చక్కగా డిస్‌ప్లే చేయడం. యెస్. డిస్‌ప్లే చేసిన తర్వాత
ప్రతి నెలకు ఒకసారి హోమ్ మీటింగ్ పెట్టడం. లేదా మీకు ఓపిక ఉంటే ప్రతి వారానికి ఒకసారి మీకు తెలిసిన వాళ్ళని పిలిచి కూర్చొని డిస్కషన్ చేసి ప్రొడక్ట్‌ల గురించి మాట్లాడి వాళ్ళని ప్రొడక్ట్స్ యూజ్ చేసే విధంగా మీ యొక్క కదలికలు ఉంటే మీ యొక్క నెట్వర్క్ అనేది డెవలప్ అయితుంది. తద్వారా ఈ యొక్క మీటింగ్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఏదైతే ఈ జూమ్ మీటింగ్ అని ప్రతి రోజు 11 గంటలకు మనం అంటే సమయం ఉన్నప్పుడు ప్రతిసారి 11 గంటలకు ఈ యొక్క మీటింగ్ అనేది పెడుతున్నాం. ఈ మీటింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని సార్లు ఏమనిపిస్తుందంటే ఊరికే 11 గంటలకు అటెండ్ కావడం ఏంటి? రోజు చెప్పిందే చెప్తారు గదా! చెప్పిందే వినడం, వినడం అదేనా? లేకుంటే కొన్ని సార్లు ఎవరైనా డిస్కషన్స్ చేస్తూ ఏదైనా పర్సనల్ టాపిక్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు గూడా కొందరికి బోర్ రావచ్చు. అరే! ఆర్‌సీఎం అంటారు ప్రొడక్ట్ గురించి చెప్పంగా పర్సనల్ మాట్లాడతారేంటి అని అనుకోవడం. నో. అలాంటిదేం లేదు. ఏదైనా మాట్లాడొచ్చు. ఇదంతా ఇక్కడ ఏందంటే ఇది ట్రైనింగ్ కాదు. ఇదేంటంటే ఇక్కడ ఇలా జూమ్ మీటింగ్ ఒకటి రావడం గాని, ఫిజికల్ మీటింగ్స్‌లో అటెండ్ కావడం గాని, ఒక భరోసా. అంటే వీళ్ళందరూ ఈ ఆర్సీఎంలో ఉన్నారా? ఆహా! అంటే నేను గూడా ఉండొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ కావడానికి కూడా. కొత్త వారికి కాన్ఫిడెన్స్ బిల్డ్ కావడానికి, పాత వారికి ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు మీటింగ్‌లలో రెగ్యులర్‌గా వస్తారో, అప్పుడు మీ అప్‌లైన్ యొక్క దృష్టి మీ పైన పడుతుంది. ఆహా! యెస్. తను ఈ యొక్క రెగ్యులర్‌గా వస్తున్నారు. కాబట్టి వీళ్ళ సక్సెస్ కొరకు మనం కరెక్ట్ సజెషన్స్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన రావడం జరుగుతుంది. సపోజ్ మీటింగ్‌లకు దూరంగా ఉన్నారనుకోండి, మీ గురించి ఎవరు ఆలోచించరు. ఎందుకంటే అవకాశమే ఉండదు. ఒక ఆర్‌సీఎంలో వచ్చి ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ఉండి నెట్వర్క్ బిల్డ్ అవుతుంటే, ఆ నెట్వర్క్ పెరుగుతూ 10-100 అయితుంది. 100-200 అయితది. 200-500. 500 మందిలో అప్పుడు ఎవరి మీద దృష్టి పెడతారు? ఎవరైతే మీటింగ్‌లోకి వస్తుండో వాళ్ళ మీద దృష్టి పెడతారు. ఇది కామన్. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదేంటంటే, తప్పకుండా ఈ యొక్క ఆర్‌సీఎం సిస్టమ్‌ని చక్కగా ఉపయోగించుకోండి. ఎక్కడైనా ఫిజికల్ మీటింగ్స్ కానీ ఎక్కడైనా అవుతుంటే వాటిని కూడా ఎలాంటి కారణాలు చెప్పకుండా అటెండ్ కావడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈరోజు నేను ఆర్‌సీఎంలో సక్సెస్ కావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటే, ఆర్‌సీఎం ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం, ఎక్స్‌క్యూజ్ చేయకుండా ఎలాంటి కారణాలు చెప్పకుండా ప్రొడక్ట్‌ని ఎక్కడుంటే అక్కడికి తెచ్చుకొని యూజ్ చేయడం, ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేయడం. నేను ఈరోజు కూడా ప్రొడక్ట్‌ని ఇంట్లో డిస్‌ప్లే చేస్తాను. అలాగే మీటింగ్స్‌కు అటెండ్ కావడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు కొత్త వాళ్ళకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. కానీ ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్‌సీఎంలో ఉన్నారో వాళ్ళకి తెలుసు. మీటింగ్‌లు నేనెలా కండక్ట్ చేస్తాను, ఎలా రెగ్యులర్‌గా వస్తాను, టైం అనేది ఎలా మెయింటైన్ చేస్తాననేది తెలుసు. కాబట్టి ఈ యొక్క సక్సెస్ కూడా కారణం ఏంటంటే మీటింగ్స్ అనేదే కారణం. కాబట్టి ఈ చిన్న విషయాల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని, మీ యొక్క నెట్వర్క్‌ని డెవలప్ చేసుకోవడానికి చక్కగా మీరు ముందుకు వెళ్ళాలి. మంచి సక్సెస్‌ని సాధించాలి. థాంక్ యూ వెరీ మచ్. జై ఆర్‌సీఎం.